ఈరోజు కెప్టెన్సీ టాస్క్లో సుమన్ శెట్టి గారు ఇచ్చి పడేశారండి. అందరు నోర్లు మూసేశారు. ఆయన టైం వచ్చినప్పుడు, గేమ్లు వచ్చినప్పుడు ఆయన ఆయన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. ఊరికూరికే సొల్లు మాటలు చెప్తూ అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్పటం కానీ, ఆయన ఎక్కువ నోరు పారేసుకోవటం కానీ, కామ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. గేమ్ని అర్థం చేసుకుంటున్నారు. గేమ్ ఆడేటప్పుడు ఆయన ప్రాణం పెట్టి ఆడుతున్నారు. ఈరోజు కెప్టెన్సీ టాస్క్లో అందరూ అవుట్ అయ్యారండి. సెలబ్రిటీల్లో లాస్ట్ మిగిలిన సుమన్ శెట్టి గారు. కానీ పవన్ అది చేయటం చాలా రాంగ్ అండి. అదేదో చిన్న పిల్లవాడిని కనుక ఇసిరేసినట్టు ఆయన ఇలా ఇసిరేశారు. దానివల్ల గేమే, కానీ ఒక పద్ధతి ఉండాలి అని ఎంతమందికి అనిపిస్తుంది? ఆయన అలా ఇసిరేస్తే కాలో చేతికో దెబ్బ తగిలితే ఎవరిదండి పూచి? కనీసం మానవత్వం ఉండాలి కదా అని ఎంతమందికి అనిపించింది? ఆ వీడియోలో చూస్తున్నప్పుడైతే పవన్ చేసింది చాలా రాంగ్ అనిపిస్తుంది. బిగ్ బాస్ టీం కూడా అండి లైవ్లో జరిగేవి కామనర్స్ బిహేవియర్ చాలా వరస్ట్గా ఉంది. దాన్ని మనకి ఎవ్వరికీ చూపించటం లేదు, కట్ చేస్తున్నారు. సెలబ్రిటీలు ఎందుకంటే కామనర్సు నెగిటివిటీ చూస్తే ఓటు ఎవరేరు, తొందరగా వాళ్ళే వెళ్ళిపోతే బిగ్ బాస్ నడపటం కష్టమేమోనని మా టీం డిసైడ్ చేసుకుందామేమోనండి. ఈ సీజన్లో జాతి రత్నాలండి. మీరు ఏ వంట సెలెక్ట్ చేశారో మేము కామన్ ఆడియన్సు ఇలాంటి వాళ్ళ నెక్స్ట్ సీజన్లో సెలబ్రిటీలు ఎవ్వరు బిగ్ బాస్ షోకు రారేమోనండి. ఇంత వరస్ట్ కామనర్సా? ఏమి నోరండి బాబు. ఒక్కొక్కరు వాళ్ళల్లో వాళ్ళకే యూనిటీ లేదు. ఎవ్వరు కాళ్ళు సెల్ఫిష్గా ఇలా అయితే బిగ్ బాస్ గెలవరు అని వాళ్ళకి తెలియట్లేదండి. బిగ్ బాస్ ముందు సీజన్లో మొత్తాన్ని మిక్సీలో బట్టి జ్యూస్ తాగి అరవాలి, లేకపోతే పక్కనోడిని తోసేయాలి, సెల్ఫిష్గా ఉండాలి అని ఆ సీజన్లు ఎక్కువ చూసేసి వీళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారేమో అనిపిస్తుందండి. ఈ సీజన్లో మాత్రం సెలబ్రిటీలు మాత్రం చాలా డిగ్నిటీగా, కామ్గా, లో డౌన్ టు ఎర్త్ ఉన్నారండి. వాళ్ళు సెలబ్రిటీలు అవ్వాలంటే ఇలాంటివన్నీ చూసొస్తే వాళ్ళు సెలబ్రిటీలు అవుతారండి. ఒక్క రోజులో ఎవ్వరూ సెలబ్రిటీలు అవ్వరు. గుర్తుపెట్టుకోండి. మీరు నోటికొచ్చినట్లు మాట్లాడి వాళ్ళని తక్కువగా చేస్తే ఈసారి కప్పు మాత్రం సెలబ్రిటీలదే అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏముంది? ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఒక లైక్ చేయండి. మళ్ళీ మరొక సరికొత్త వీడియో